అందరికీ నమస్కారం అండి. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అందుకని మీరు క్షమించాలి, ఎక్కువ మాట్లాడాను. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు. గోదారెడ్డి గారు కానీ, మా శ్రీరామ్ బాబాయ్ కానీ, రామచూరి గారు కానీ. శాస్త్రి గారు అంటే ఏంటనేది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచో నాకు పరిచయం. అదృష్టం, నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే పది ఉండవడం. ఆయన ఉండే ఒక ధైర్యం. యాక్చువల్ గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేద్దాం, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళే వాళ్ళు. అది లేదు, ఒక రకంగా అనాథం ఉంటుంది కదా. ఒకసారి రామచరి గారు పట్టింది 2.5-3 years నుంచి ఆల్మోస్ట్. పాపం తర్వాత పార్టీ అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.